బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 2 రోజుల పాటు జోరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి కురిసింది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. సిటీ వ్యాప్తంగా చల్లటి గాలులకు తోడు ముసురు వాతావరణం నెలకొంది. వచ్చే 2 రోజులు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి, వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కొంత భారీ నుంచి అతి భారీ వర్షంతో పాటుగా నిన్న అత్యంత భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే ఈ వాయుగుండం తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దక్షిణ జిల్లాలు, దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు, దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ని, ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటుగా ములుగు, ఏదైతే కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ని, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షం పడతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి వర్షం తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉంది. మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం అటు ఉత్తర ఒడిశా, దాంతోపాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ వద్ద తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ ఏదైతే వాయుగుండం తదుపరి 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంటుంది. తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా తదుపరి రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ప్రధానంగా ఈ రోజు, రేపు మాత్రం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే అనేక జిల్లాల్లో దాదాపు 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఏదైతే తూర్పు జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైకి కూడా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.